బ్రేకింగ్ న్యూస్. మస్తాన్ సాయి లావణ్య కేసులో మరో బిగ్ ట్విస్ట్. ఈ కేసులో కొన్ని వీడియోస్ వచ్చాయి 2 రోజుల క్రితం. లావణ్య ఒక పోలీస్ అధికారితో మాట్లాడుతున్న వీడియోస్ బయటకు వచ్చాయి. దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ వీడియో లావణ్య ఒక పోలీస్ ఆఫీసర్తో మాట్లాడుతున్న వీడియో. అది డిఐ శ్రీనివాస్తో, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్తో లావణ్య మాట్లాడుతుంది. ఆ కాల్ తర్వాత లావణ్య ఒక పోలీస్ అధికారితో వయ్యారంగా ఎందుకు మాట్లాడుతోంది అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీనిపైన పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరిపారు. డిఐ శ్రీనివాస్ను ఐజీ ఆఫీస్కు అటాచ్ చేశారు. ఈ వీడియో కాల్ తర్వాత మాటలు విన్న తర్వాత అందులో మాట్లాడింది డిఐ శ్రీనివాస్ అని నిర్ధారించిన తర్వాత డిఐ శ్రీనివాస్పై వేటు వేశారు. డిఐ శ్రీనివాస్ను ఐజీ ఆఫీస్కి అటాచ్ చేశారు. డిఐ శ్రీనివాస్ లావణ్యతో మాట్లాడిన ఆడియో వీడియో బయటకు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున పోలీసు అధికారులు కూడా ఇలా మాట్లాడతారంటూ విమర్శలు కూడా వచ్చాయి. డిఐ శ్రీనివాస్ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఆయన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్గా శ్రీనివాస్ బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత డిఐ శ్రీనివాస్పై వేటు పడింది. డిఐ శ్రీనివాస్ను ఐజీ కార్యాలయానికి అటాచ్ చేశారు. తరచుగా ఆయన లావణ్యతో ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నట్టుగా తెలిసింది. ఆ ఫోన్ కాల్ డేటానంతా విశ్లేషించారు. ఈ విధంగా ఒక సిఐ మాట్లాడటంపై ప్రజల్లో వస్తున్న విమర్శల నేపథ్యంలో ఆయనపై వేటు వేసినట్టుగా తెలుస్తోంది. శ్రీనివాస్పై చర్యలు తీసుకున్నారు పోలీసు ఉన్నతాధికారులు. రాజ్ తరుణ్పై ఫిర్యాదు చేసినప్పటి నుంచి ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే ఇలాంటి చనువుగా ఫోన్ కాల్స్ మాట్లాడుకునే వరకు దారితీసిందని చెప్తూ ఉన్నారు. మా ప్రతినిధి పెట్రేషా ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. పెట్రేషా, ఒకసారి ఆడియో విందాం. ఒకసారి డిఐ శ్రీనివాస్కు లావణ్యకి మధ్య జరిగిన ఆడియో కాన్వర్సేషన్ విందాం. నిజంగా రావద్దా ఇప్పుడు? సరే బాయ్. హోల్డ్ ఆన్. హలో, కాదు అక్కడ ఎక్కడో రోడ్ బాగాలేదన్నారు కదా, దానికి ముందు మీరు వచ్చి ఎక్కించుకోవచ్చు కదా నన్ను. రోడ్ బాగాలేదా లేదా మీకు నన్ను కలవడం ఇష్టం లేదా? చెప్పండి, పర్లేదు. నాది గుండె కాదు, రాయి లాంటి గుండె అని నేను అర్థం చేసుకుంటాను. డిస్టర్బ్ చేస్తున్నాను. డ్యూటీలో ఉన్నారు మీరు? ఒకవేళ 11 కిలోమీటర్స్ దాటి మీ డ్యూటీ పర్మిసెస్ లోకి వస్తే ఏం చేస్తారు? నన్ను ఇంకెవరైనా ట్రబుల్ చేస్తారా? 25 కిలోమీటర్స్ దాటి మీ డ్యూటీ పర్మిసెస్ లోకి వస్తే నన్ను మీ వాళ్ళు ఎవరైనా నన్ను ఏమైనా అంటారా? అది నేను దాటేసి కూడా దుఃఖేసి వస్తా. ఓకే, సో నేను మీకు రావద్దు అన్నది మీ మెయిన్ పాయింట్. మీరు అబద్ధం చెప్తున్నారా? నేను అంటలేను. సరే, నేను ఊరికే ఫోన్ చేసిన, క్షమించండి. నేనేం రావట్లేదు. ఆల్రైట్, ఐఎమ్ స్లీపింగ్.
బాయ్. నీ లైఫ్ నువ్వు చూసుకో, నీ బ్రతుకు నువ్వు చూసుకో, నువ్వు చూసుకో, సంబంధం లేనట్టుగా ఉండు. జస్ట్ సరదాగా ఇన్ఫర్మేషన్స్ ఇచ్చాను. సరదాగా ఇన్ఫర్మేషన్స్ ఇచ్చే నీ గురించి ఇన్ఫర్మేషన్స్ ఇస్తాను. అది మన ఇద్దరి మధ్యలో ఉంచి మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఎగ్జిక్యూషన్. నేను ఎలా అయితే కాప్స్ తో నేను ఉన్నానో నీతో అలాగే ఉంటాను, పర్సనల్ గా ఉంచుకుంటాను. ఎవరైనా వెళ్ళి మాట్లాడితే గంభీరంగా మాట్లాడే పోలీస్ అధికారి ఇలా ఒక అమ్మాయి మాట్లాడుతుంటే వయ్యారంగా మాట్లాడుతుంటే తిరిగి అదే పోలీస్ అధికారి వయ్యారంగా మాట్లాడటం పెద్ద ఎత్తున ప్రజల్లో కూడా విమర్శల పాలైంది. పోలీస్ అధికారి ఇలా మాట్లాడతారా, మేము వెళ్తే అలా మాట్లాడతారు అంటూ విమర్శలు కూడా వచ్చాయి. సో ఇప్పుడు డిఎస్ శ్రీనివాస్పై పోలీస్ అధికారులు చర్యలకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. డిఎస్ శ్రీనివాస్ను ఐజీ ఆఫీస్కి అటాచ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మా ప్రతినిధి పెట్రేషా ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. పెట్రేషా, ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత శ్రీనివాస్పై ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఐజీ ఆఫీస్కి అటాచ్ చేసినట్టుగా తెలుస్తోంది. శ్రీనివాస్ వెర్షన్ ఏంటి? ఎస్, లావణ్య మస్తాన్ కేసు లో ఇది ఒక ట్విస్ట్ అనే చెప్పొచ్చు. గతంలో లావణ్య డ్రగ్స్ కేసు కి సంబంధించిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నార్సింగ్ లో పనిచేస్తున్న అతని మీద ఆరోపణలు అయితే వస్తున్నాయి. విచారణ సమయంలో అతనికి పరిచయం అయింది. లావణ్యకు మరి డిఎస్ శ్రీనివాస్ కి పరిచయం ఏర్పడి వాళ్ళిద్దరు తరచూ మాట్లాడుకుంటారని తెలిసింది. ఒకవైపు చాలా క్లోజ్ గా సన్నిహితంగా బిహేవ్ చేస్తారు. ఇప్పుడు మొత్తం మీద చూస్తే కూడా చర్చనీయాంశంగా మారిందనే చెప్పొచ్చు. సోషల్ మీడియా అంతా కూడా చక్కర్లు కొడుతుంది. వాళ్ళిద్దరు కాన్వర్జేషన్ అంతా కూడా బయట టెలికాస్ట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఇంటర్నల్ ఎంక్వైరీ అయితే జరుగుతుందని కూడా పూర్తిగా తెలుస్తుంది. సిపి ఆఫీస్ నుంచి అటాక్ చేస్తారు. ఆ తర్వాత ఎంక్వైరీ చేసిన తర్వాత ఈయన తరచు లావణ్యతో టచ్ లో ఉన్నాడు. ఒకవైపు ఎవిడెన్స్ అంతా కూడా ట్యాంపర్ చేసి ఉంటాడు అనే ఒక ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారు. అంటే పూర్తిగా ఇదంతా కూడా పోలీసుల నుంచి అయితే ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఈ మొత్తం మీద చూసుకుంటే కూడా ఈ ఆడియోస్ అనేవి కూడా బయట సోషల్ మీడియాలో చర్చలు అంశంగా మారింది. ఐజీ ఆఫీస్ కి అంటే డిఐ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నార్సింగ్ లో పనిచేస్తున్న అతన్ని ఐజీ ఆఫీస్ కి అటాక్ చేశారని పూర్తిగా తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో డిఐ శ్రీనివాస్ గా పూర్తిగా బదిలీ వేయటానే క్లియర్ గా చెప్పొచ్చు. ఇది ఒక సెన్సేషనల్ అయిన విషయం అనే చెప్పొచ్చు. మొదటి నుంచి చూస్తుంటే కూడా శేఖర్ భాష చెప్పుకుంటూ వస్తున్నారు. నార్సింగ్ లో ఈమెకు ఒక అతను ఉన్నాడు, సాయం చేస్తున్నాడు, ఏది కేసు పెట్టినా కూడా పోలీసులు తీసుకుంటున్నారు ఆమె కేసు. అదే కాకుండా ఎవరు వచ్చి బాధితులు ఎవరు ఆమె మీద కేసు పెట్టినా ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు, తన మీద చర్య చేయట్లేదు. ఒకవైపు తన మీద ఏదైతే గతంలో ప్రీతి కేసు ఇచ్చింది, ఉదయ్ కేసు పెట్టారు. చాలా మంది వచ్చి లావణ్యను ఒక డ్రగ్స్ చేపించింది, లావణ్యను కూడా అరెస్ట్ చేయాలి, మా జీవితాలను నాశనం చేసిందని వచ్చి చెప్పినప్పటికీ కూడా లావణ్యను కూడా ఏ విధంగా విచారించలేరు అంటూ మనం గతంలో చూసాం. శేఖర్ భాష కూడా చెప్పిన పరిస్థితి. చాలా కామెంట్స్ చేసిన వ్యక్తి శేఖర్ భాష అని చెప్పొచ్చు. లావణ్య కేసులో ఒక పోలీస్ అధికారి తరచుగా లావణ్యతో మాట్లాడుతాను, క్లోజ్ గా సన్నిహితంగా మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడినా కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి రా అంటూ అందరినీ భయపెట్టించినంత ఒక డ్రైవర్ లావణ్య దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ ని కూడా బెదిరించి నువ్వు నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి రా, నువ్వు మొదట అక్కడికి రా, నేను చూసుకుంటానంటూ పోలీసుల పేర్లు చెప్పి భయపెట్టించే సిచ్యువేషన్ ప్రజల్ని చేసిందని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఈ ఆడియో కాల్ ఏ సందర్భంలో మాట్లాడుకున్నారు? ఈ ఆడియో కాల్ మాట్లాడుకోవడంలో ఉద్దేశం ఏంటి అసలు? ఆ సమయంలో దాని గురించి ఏమైనా తెలుస్తుంది? ఎందుకంటే ఈ ఆడియో కాల్ తర్వాతే డిఎస్ శ్రీనివాస్ పై ఎంక్వైరీకి ఆదేశించారు, చర్యలు కూడా తీసుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళిద్దరికి కూడా చాలా సన్నిహితంగా మాట్లాడుకున్న సిచ్యువేషన్ ఉందంటే ఆడియోలో కూడా చాలా వయ్యారంగా ఫ్లోటింగ్ చేస్తూ మాట్లాడి మీరు వస్తారా, నేను రానా, లేకపోతే పరిస్థితి ఏంటి, నన్ను పికప్ చేసుకుంటారా లేదా నేనే రామ్మంటారా, మీ డ్యూటీ ఎప్పుడు అయిపోతుంది, ఎప్పుడు కలవాలి అంటూ ఇటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఒక ఫామ్ హౌస్ పార్టీకి వెళ్తున్నప్పుడు లావణ్య అతనికి కాల్ చేస్తూ అంటే అతను ఒక ఫామ్ హౌస్ పార్టీకి వెళ్తున్న సమయంలో మీరు నన్ను చూడాలనుకున్నా లేదా నాతో మాట్లాడాలనుకున్నా మీరు రావచ్చు కదా, ప్లీజ్ కదా, ఎందుకు రాలేరు అంటూ ఇలా మాట్లాడడము చాలా వైరల్ గా కనిపించింది. అంటే స్పష్టంగా ఇప్పటికే చూసుకుంటే నువ్వు రావంటే వస్తావా, రావా, వస్తా అంటే ఏమైతుంది అంటూ ఇటువంటి, మీరు వస్తా అంటే మీరు రావచ్చు కదా అంటే ఇటువంటివి మాటలు అనేవి అర్థం చేసుకోండి, నేను రాలేను అంటూ పోలీసులు చెప్పినప్పటికీ కూడా రావచ్చు కదా అంటూ ప్లీజ్ చేసుకుంటూ చాలా వయ్యారంగా మాట్లాడుతూ
నేను ఒక ఫామ్ హౌస్ లో చాలా మందితో బయట ఉన్నాను, నేను ఇప్పుడు రాలేను అని డిఐ చెప్పినప్పటికీ కూడా నువ్వు పార్టీకి వస్తే ఆ పార్టీ ఇబ్బంది అవుతుంది, నువ్వు రాకు అని చెప్పినప్పటికీ కూడా లేదు లేదు మనం కలుద్దాం బయట వెళ్దాం అంటూ ఇటువంటి మాటలు అయితే చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. దాంతో పాటు చూసుకుంటే అర్థం చేసుకోండి నేను అని ఆ అమ్మాయి అంటుంటే ఏదైతే డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ చెప్తానో అర్థం చేసుకోండి నేను రాలేను ఇప్పుడు అని అంటున్నప్పటికీ కూడా నేను అర్థం చేసుకోను, నేను చాలా గలీజ్ అని నేను ఇప్పుడే వస్తాను, పనిలో ఉంటే కలవకలేకపోతే పర్వాలేదు కానీ నన్ను కలవను అని అంటే అసలు కష్టం, నేను దూరం నుంచి మిమ్మల్ని చూసేసి వెళ్ళిపోతా, లేదు ఒకవేళ మీరు నన్ను వద్దు అని అంటే మీ బతుకు మీరు చూసుకోండి, నా బతుకు నేను చూసుకుంటాను, సంబంధం లేనట్టే ఉండు, సరదాగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాయి అంటూ ఇలా మాట్లాడడము చాలా క్లియర్ గా తెలుస్తుంది. అంటే దీన్ని బట్టి చూసుకుంటే కూడా కనీసంగా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ కోసం పోలీసుల్ని ట్రాప్ చేయడము కూడా ఒక ఆడియో అనేది లీక్ అవుతుంది. అంటే నువ్వు నాకు ఇన్ఫర్మేషన్ సరదాగా ఇచ్చే కాప్స్ తో నేను ఎలా సన్నిహితంగా ఉంటున్నానో నీతో కూడా అలా సన్నిహితంగా ఉంటున్నాను అంటూ ఇలా కాప్స్ ని కూడా ట్రాప్ చేసే సిచ్యువేషన్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అనేక ఆరోపణలు అయితే శ్రీనివాస్ పైన వస్తున్నాయి. డిఐ శ్రీనివాస్ ఒక కేసు విషయంలో అసలు ఈ కాల్ గురించి శ్రీనివాస్ అసలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందనే విషయంపై పూర్తిగా లావణ్య కేసు ఎప్పుడైతే రాష్ట్రం నుండి బయటపడిందో ఆ కేసు విషయంలో లావణ్యని సేవ్ చేయడానికి గతంలో లావణ్యకున్న డ్రగ్స్ పూర్తిగా తన కన్జ్యూమర్ గా అరెస్ట్ అయ్యింది. సుమారుగా 45 days వరకు తను జైలు జీవితం గడిపి బయటకు వచ్చిన తర్వాత తన ఎవిడెన్స్ అన్ని ట్యాంపర్ చేయడానికి శ్రీనివాస్ హెల్ప్ చేస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే బయట ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా లావణ్య చాలా మందిని బెదిరించింది, పూర్తిగా బ్లాక్ మెయిల్ చేసి నువ్వు నార్సింగ్ రా నేను చూసుకుంటాను అనే ఇట్లా ప్రజలని భయభ్రాంతులకు గురి చేసిందని కూడా తెలుస్తుంది. మరోవైపు మస్తాన్ వాళ్ళ కుటుంబం కూడా ప్రధానంగా కూడా తను చెప్తుంది ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో నార్సింగ్ లో తనకి తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నార్సింగ్ పోలీసులను కూడా బ్లాక్ మెయిల్ చేస్తుంది, వాళ్ళకి సంబంధించిన పర్సనల్ డేటా ఈ అమ్మాయి దగ్గర పెట్టుకొని తన కేసులు అన్ని కూడా కొట్టివేయడానికి అదే విధంగా తను తప్పించుకోవడానికి తన ఎవిడెన్స్ అంతా కూడా ట్యాంపర్ చేయడానికి ప్రయత్నిస్తుంది అని చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే మస్తాన్ సార్ రిమాండ్ కి వెళ్ళక ముందు అరెస్ట్ అయిన ముందుకే అతను స్పందించడం జరిగింది. లావణ్ కి సంబంధించిన ఎవిడెన్స్ అంతా కూడా హార్డ్ డిస్క్ లో ఉంది, కేవలం ఆ హార్డ్ డిస్క్ ని ట్యాంపర్ చేయడానికి యాంటీ ఎవిడెన్స్ అంతా దాని లోపడి ఉంది, దానికి కావాలనే ఈ కేసులో ఇరికించిందని మస్తాన్ అని చెప్పారు. మరోవైపు చూసుకుంటే కూడా చాలా సరదాగా మాట్లాడిన సిచ్యువేషన్ ఉంది. లావణ్యతో టచ్ గా ఉండడం, క్లోజ్ గా ఉండడం అనే అంశం పైన తెర మీదకి వచ్చింది కాబట్టి ఈ కేసు ని నీరు మార్చే ప్రయత్నం చేశారా, లావణ్య రాష్ట్రం కేసా లేదంటే డ్రగ్స్ కేసా అనే విధంగా ఏ కేసులో సంభాషణ జరిగింది, ఎందుకని వీళ్ళిద్దరు క్లోజ్ గా మాట్లాడారు, ఒక పోలీస్ కి మరి ఒక డ్రగ్ అంటే ఏం చెప్తున్నారు డిఐ శ్రీనివాస్ పై చర్యలు తీసుకున్న ఉన్నతాధికారులు ఈ కాల్ గురించి ఏం చెప్తున్నారు? ఉన్నతాధికారులు ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఉన్నత అధికారులు దీని గురించి స్పందించడం కానీ వాళ్ళు ఓపెన్ గా మాట్లాడడం అయితే జరగలేదు. కేవలం డిఐ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న నార్సింగ్ లో పనిచేస్తున్న శ్రీనివాస్ ని మాత్రం ఐజీ ఆఫీస్ కి ట్రాన్స్ఫర్ చేశారు, అటాచ్ చేశారనే క్లియర్ గా అయితే తెలుస్తుంది. ఇప్పుడు దీని విషయంలో లావణ్యను కూడా క్వశ్చన్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. డిఐ శ్రీనివాస్ దేనే కాకుండా మరికొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ లతో తరచూ మాట్లాడడం, తన ఎవిడెన్స్ పై ట్యాంపర్ చేయడము ఇటువంటివి కొంచెం పోలీస్ ని మాత్రం తను అదుపులోకి పెట్టుకుంది, తన గుప్పెట్లో పెట్టుకొని ఇదంతా నాటకం ఆడిపిస్తుందని ఒక పెద్ద ఎత్తున బయట అయితే చర్చ చాలా క్లియర్ వినిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా లావణ్య మీద పూర్తిగా ఇంటరాగేషన్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఇవంతా కూడా వాట్సాప్ కాల్స్ ని కూడా మనం క్లియర్ గా విజువల్స్ కూడా చూడొచ్చు. లావణ్య రికార్డ్ డిఐ శ్రీనివాస్ మాట్లాడిన మాటలంతా కూడా లావణ్య రికార్డ్ చేసి డిఐ శ్రీనివాస్ ని కూడా బెదిరించింది అనే విషయం కూడా ప్రస్తుతం తెరపైకి వస్తుంది. ప్రతి ఒక్కరిని అంటే మనకున్న సమాచారం మేరకు అందరి కాల్స్ రికార్డ్ చేస్తుంది, ఆ తర్వాత ఆ రికార్డింగ్స్ వాళ్ళకి వినిపిస్తా వీళ్ళకి వినిపిస్తా అంటూ బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఫస్ట్ తను అందరితో చాలా సరదాగా మంచిగా మాట్లాడుతుంటది, ఆ తర్వాత మీ విషయాలన్నీ తనకి చెప్పినప్పుడు తన విషయాలు మీకు చెప్పిన తర్వాత ఇవన్నీ ఎవిడెన్స్ అంతా కూడా తన చేతిలో పెట్టుకొని ఆ తర్వాత బ్లాక్ మెయిల్ మొదలు పెడుతుందని పూర్తిగా తెలుస్తుంది. రైట్ పెట్రిషా, లావణ్య మస్తాన్ సాయి కేసులో ఒక ట్విస్ట్ చోటు చేసుకుంది. మస్తాన్ సాయి లావణ్య కేసులో ఇది బిగ్ ట్విస్ట్. ఈ కేసులో డిఐ శ్రీనివాస్ పై సైబరాబాద్ సిపి చర్యలు తీసుకున్నారు. డిఐ శ్రీనివాస్ ను ఐజీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. లావణ్య డిఐ శ్రీనివాస్ మధ్య తరచుగా ఫోన్ కాల్స్ మాట్లాడుకుంటూ ఉన్నారు, ఆడియో వీడియో కాల్స్ మాట్లాడుకుంటున్నట్టుగా గుర్తించారు.
ఒక వీడియో కాల్ వైరల్ కావడంతో డిఐ శ్రీనివాస్పై ఈ చర్యలు తీసుకున్నారు. రాజ్ తరుణ్పై ఫిర్యాదు చేసినప్పటి నుంచి ఇద్దరి మధ్య సాన్నిహిత్యమైన పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరు వీడియో కాల్స్ చేసుకుని మాట్లాడుకుంటూ ఉన్నారు అనే ఫిర్యాదులు వచ్చాయి. ఈ వీడియో కూడా వైరల్ కావడంతో డిఐ శ్రీనివాస్పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఐజీ ఆఫీస్కి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.